మహానాడులో కూడా చెప్పే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టు మనందరం వ్యవహరించాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలి. ఈరోజు 151 11 అయింది, గుర్తుపెట్టుకోండి. దానికి కారణం వాళ్ళ అహంకారం. కాళ్ళు ఎగరేశారే, మీసాలు మిలేశారే. ఇప్పుడు ఏమైందబ్బా? ఏమైంది? ఇప్పుడు ఎక్కడున్నారు? రారాబోయ్ అంటే అసెంబ్లీ కూడా రావట్లేదు. Z+ సెక్యూరిటీ ఇచ్చినాం భయ్, బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఒక పైలట్, ఒక ఎస్కాట్. మనం ఎటుకో ఏం చేయం, కానీ అయినా ఫోన్లే ఏడుస్తున్నాడని Z+ ఇచ్చినాం. వస్తాడా? రాడు. ఎన్నికల ముందర ఏమన్నారు? గెలవలేడు. బాబు గారు గెలిపించుకోలేకపోయారు. ఈరోజు చెప్తున్నా, 1985 తర్వాత గెలవని నియోజకవర్గం మంగళగిరి. ఓడిపోయారు 2019లో. ఒకరోజు బాధ కలిగింది. రెండో రోజు ఆ బాధ ఆవేదన అలా కసి పెంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తానని చెప్పా. ఇప్పుడు కూడా మన అధ్యక్షుల పైన కొంచెం కోపం ఉంది. అంటే బాబు గారు కాదులే, మళ్ళీ మీడియాలు ఊకే గోలు కొడతారు. పల్లా గారి పైన కోపం ఉందబ్బా. నారికాడని కొట్టేశాడు. రిజల్ట్స్ వస్తున్నాయి. మంచి బాబు గారి ఇంట్లో కింద బోర్డు రూమ్ ఉంటే అందరం ఉన్నాం. ఇంకా ప్రభుత్వం ఏర్పడుతుందని అర్థమైపోయింది. ఇంక బాబు గారు చెప్పారు, సార్ ఇక్కడ ఉంటాం కరెక్ట్ కాదు, మీరు వెళ్ళి మీ రూమ్లో ఉండి మేము చూసుకుంటాను. రికార్డు కొట్టినాం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా 91,000 మెజార్టీ నాకు వచ్చింది రేపయ్య అనుకున్నా. మావాడు ఇక్కడనే ఒకడు ఉన్నాడు, నరేష్ వచ్చి, సార్ అంత బొమ్మ లేదు, కొట్టేశాడు. ఎవరు? పల్లా శ్రీనన్న కొట్టేశాడు, మీరు రికార్డు చెప్పినాడు. ఫోన్లు ఎర్రవే అనుకున్నా. వెళ్ళినప్పుడు మనం తీసుకుందాం, ఎలక్షన్ పత్రం ఇస్తారు కదా, వెళ్ళి బయటకు వచ్చే మళ్ళీ మా పిఆర్ఓ కూడా వచ్చి, సార్ 2వ స్థానం కూడా ఉష్ అన్నాడు. ఏమైంది రా భయ్యన్న? భీమిలిలో గంటా శ్రీనివాస్ గారు కొట్టేశారన్న. చలో కనీసం 3వ స్థానంలో బతికినా అనుకున్నా. అంటే ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత జనరల్ ఎలక్షన్స్ లో ఎప్పుడు రాని మెజారిటీ మన ఎన్నికల్లో ప్రజలు మనకి ఇచ్చి గెలిపించారు. దానికి కారణం 2. మొదటిది అహంకారం, హెరాస్మెంట్, అడ్డగోలుగా అరెస్టులు, బూతులు. ఇవన్నీ ఇలాంటి ప్రభుత్వం మాకు వద్దు అని ఆనాడు చెప్పారు. రెండోది, బాబు గారు వస్తే, కూటమి ప్రభుత్వం ఏర్పడితే, కేంద్రం రాష్ట్రం ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి సంక్షేమంలో ఆంధ్ర రాష్ట్రం ముందరికెళ్తున్న లక్ష్యంతో ప్రజలు మన ఆశీర్వదించారు, దీవించారు, గెలిపించారు.